ఈరోజు మనం FA2లో హిందీ మోడల్ పేపర్ 10th క్లాస్కి ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. మోడల్ పేపర్ దీంట్లో 35 మార్క్స్కి రిటన్ టెస్ట్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు 35 మార్క్స్లో ఇది ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు చూద్దాం. ముందుగా మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూडेंट నేమ్ రాయండి. निम्नलिखित प्रश्न के उत्तर सूचना के अनुसार लिखिए. फर्स्ट प्रश्न అంటే सूचना के अनुसार అక్కడ ఏం అడిగారో దాని ప్రకారం రాయాలి మనం. ఫస్ట్ ది ప్రభుజీ तुम घन बनो हम मोरा అని ఉంది. దీంట్లో ఇది అండర్లైన్ చేసింది. అండర్లైన్ చేసింది ఏం రాయమన్నాడు? రేఖాంకిత శబ్దగా తత్సంరూప్ అన్నాడు. తత్సంరూప్ అంటే తద్భవ్ ఇచ్చాడు అని అర్థం. తత్సం అడిగాడు కాబట్టి తత్సం ఇచ్చాడు. తత్సం అంటేనేమో సాంస్క్రిట్ పదము, తద్భవ్ అంటేనేమో సాంస్క్రిట్ నుంచి మనకి వాడుక భాషలోకి వచ్చిన పదం. ఇప్పుడు ఏం రాయాలి మనము? తత్సం రాయాలి. తత్సం రాయాలంటే ఇక్కడ బన్ బన్ అంటే ఏమిటి? బన్ అంటే అడవి. ఇక్కడ వన్ ఉంది కదా, ఈ వన్ రాయాలి మనం. आजकल विदेशी भी हिंदी सीखने में इच्छुक हैं. वाक्य में उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए. ఉపసర్గ రాయాలి. విదేశీ అనే దాంట్లో ఉపసర్గ ఏముంటుంది? ఉపసర్గ అంటే మొదట్లో కలిసేదా చివరిలో కలిసేదా? మొదట్లో కలిసేది. మొదట్లో ఈ వి అనేది ఉంది. ఈ వి కలవటం వల్ల ఆల్రెడీ ఉన్న పదానికి మీనింగ్ మారిందా లేదా చూసుకోవాలి. వి తీసేస్తే దేశీ ఉంది. దేశీ అంటే స్వదేశీ అని. ఈ దేశంలో దేశానికి సంబంధించినది. విదేశీ అంటే ఏంటి? వేరే దేశం. అర్థం మారిపోయింది. దేని వల్ల మారింది? ఈ దేశీ అనే పదానికి అర్థము వి అనేది కలవటం వల్ల మారింది కాబట్టి, కలిసింది వి కాబట్టి వి అనేది ఉపసర్గ. ఏ పదం కలవటం వల్ల ఆల్రెడీ ఉన్న పదానికి మీనింగ్ మారిందో ఆ కలిసిన పదాన్ని ఉపసర్గ అంటాం. దీంట్లో ప్రత్యయ కూడా ఉంది. ప్రత్యయ అంటే చివరిలో కలుస్తుంది. చివరిలో కలిసిన పదం వల్ల ఆల్రెడీ ఉన్న పదానికి అర్థం మారుతుంది. ఉదాహరణకి విదేశీ అనేది విదేశ్ అనే పదానికి ఈ కలిసినప్పుడు విదేశీగా మారింది. ఈ రెండు విదేశ్ అంటే ఏముంది? రెండు ఫారిన్నే కదా, విదేశాలే కదా అనుకుంటాం. మీనింగ్ తేడా రాలేదుగా అనుకుంటాం. విదేశ్ అంటే ఏమిటి? విదేశము, ఫారిన్ కంట్రీ. విదేశ్ అంటే విదేశీ అంటే ఏమిటి? ఫారినర్ అని. విదేశీ వ్యక్తిని విదేశీ అంటాము. విదేశ్ అంటే విదేశము. ఇదేమో దేశము, ఇదే మనిషి. అర్థం మారింది. దేని వల్ల మారింది? ఈ అనేది కలవటం వల్ల మారింది. కాబట్టి ఈ అనేది ప్రత్యయ్. ఉపసర్గ ఏమో మొదట్లో కలుస్తుంది, ప్రత్యయ్ చివరిలో కలుస్తుంది. ఉపసర్గ అనే ఉపసర్గ కలవటం వల్ల అర్థం మారాలి. ఆల్రెడీ ఉన్న పదానికి ప్రత్యయ కలిసినప్పుడు ఆ ప్రత్యయ వల్ల అర్థం మారాలి. అప్పుడే దాన్ని ప్రత్యయగాను లేదా ఉపసర్గగాను గుర్తిస్తాం. ఇక్కడ వి అనేది ఉపసర్గ అయిపోయింది. हमें देशभक्तों की आवश्यकता है. रेखांकित शब्द का समास विकल्पों में से पहचान कर लिखिए. దేశభక్తం అనేది ఏ సమాసం? దేశభక్తు అనే దాన్ని విడదీసినప్పుడు దేశకే భక్తు అని వస్తుంది. దేశం యొక్క భక్తుడు. అప్పుడు ప్రత్యయ తత్పురుష సమాసం. దీంట్లో కారక్ అనేది కలిసింది కాబట్టి కారక్ ఉన్నప్పుడు తత్పురుష సమాసం అంటాం. होली के अवसर पर ब्रज में रसिया चलती है. वाक्य में क्रिया शब्द विकल्पों से पहचान कर लिखिए. क्रिया शब्द వీటిలో ఏముంది? चलती है. ఇది मैं अपनी झांसी नहीं दूंगी. वाक्य का वचन परिवर्तित रूप में विकल्पों से पहचान कर लिखिए. वाक्य का वचन का परिवर्तित रूप. వచన్ మై అనేది ఏకవచనం కాబట్టి బహువచనంలోకి మార్చిన వాక్యం ఏముందో చూడాలి. దీంట్లో హమ్, మైకి బహువచనం హమ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉందా? చూడండి, ఇక్కడ కూడా ఉందిగా, ఇక్కడ కూడా ఉందిగా. మరి ఏది వీటిలో కరెక్ట్? హమ్. మై అనే దానికి బహువచనం హమ్. ఈ హమ్ అనేది 3 వాక్యాల్లో ఉంది. ఈ 3 వాక్యాల్లో ఏది కరెక్ట్? ఏదో ఒకటే కరెక్ట్. ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఏది కరెక్ట్ అని? ఇక్కడ మై అపనీ ఝాన్సీ నహి దూంగి అని ఉంది. అంటే ఇది స్త్రీలింగంలో ఉంది. ఎట్లా చెప్పాం స్త్రీలింగంలో ఉందని? దూంగి ఉంది కాబట్టి. నహి దూంగా ఉందనుకోండి, అప్పుడు పుల్లింగంలో ఉంది అని అర్థం. ఎందుకని కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఇక్కడ మై అనుంది. మై అంటే నేను, నేనంటే ఎవరు? నేనంటే ఎవరైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు.
ఇక్కడ కనుక పేరు ఉందనుకోండి, లక్ష్మి, స్త్రీలింగం తెలిసిపోతుంది. లక్ష్మి అపని ఝాన్సీ నహి నహి దేగి వస్తుంది, ఇక్కడ ఇబ్బంది లేదు. సురేష్ ఉంది, స్త్రీలింగ పుల్లింగ, పుల్లింగ్ అని తెలిసిపోతుంది. కానీ మయ్య సర్వనామం ఉన్నప్పుడు తెలియదు. ఇప్పుడు మనం దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ ఉంది ఎవరు అనేది ఇక్కడ తెలిసింది మనకి. స్త్రీలింగ పుల్లింగ తెలియాలంటే క్రియ చూసుకోవాలి. మై అపని ఝాన్సీ నహి దూంగి, నేను నా ఝాన్సీని ఇవ్వను, నా ఝాన్సీ రాజ్యాన్ని ఇవ్వను. ఝాన్సీ అంటే మనిషి కాదు, ఇక్కడ ఝాన్సీ రాజ్యం. మై అపని ఝాన్సీ నహి దూంగి, దీంట్లో మై అనే దాన్ని హమ్గా మార్చినప్పుడు క్రియ కూడా బహువచనంలోకి మార్చుకోవాలి. దూంగి అనేది బహువచనంలోకి మారినప్పుడు ఎట్లా మారుతుంది? హమ్ అపని ఝాన్సీ నహి దేంగి, ఇట్లా ఉన్న వాక్యం వీటిల్లో ఉందా చూడాలి. ఉందా? ఎన్నోది? థర్డ్. ఇది థర్డ్, ఇది ఆన్సర్. ఇప్పుడు నిమ్నలిఖిత గద్యాంश पढ़कर प्रश्नों के उत्तर अनुच्छेद में पहचान कर लिखिए. 5 మార్కుల ప్రశ్న. పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్ చదువుకుని దాని కింద వచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఆన్సర్స్ రాయాల్సింది కూడా ఉంది. రాయాల్సింది 2 మార్క్స్ ఉంటుంది, మిగతా 1 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి మల్టిపుల్ చాయిస్. ముందు పేరా చదువుకోండి. भोजपुरी में करीब 30-40 बरसों विदेशिया का प्रचार हुआ है. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं. इन गीतों में अधिकतर रसिक प्रियम और प्रियाओं की बात रहती है. परदेशी प्रेमी की और इनसे करुणा और विरह का रस बरसता है. భోజ్పురి అంటే మన దేశంలో ఒక భాగము. ఈ భోజ్పురిలో ఎట్లా ఉంటుంది? ఇది అంత లోక్గీత గురించింది. లోక్గీతలో ఉన్న పేర. కరీబ్ 30-40 బరసం విదేశీయ ప్రచార హువా హై. విదేశీయ అనే పేరు గల ఒక లోక్గీతం, జానపద గీతం అక్కడ ప్రచారంలో ఉంది. ఎంతకాలం ఉంది? కరీబ్ 30-40 బరసం, 30-40 సంవత్సరాల పాటు ఉంది. గానే వాళ్ళకి అనేక సమూహం హై గాతే హుయే దేహాత్ మే ఫిర్తే హై. దేహాత్ అంటే ఏమిటి? దేహాత్ అంటే గాం, విలేజ్. దేహాత్ మే ఫిర్తే హై. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. భోజ్పురి మే కరీబ్ 30-40 బరసం కిస్కా ప్రచార హువా హై. భోజ్పురిలో 30-40 సంవత్సరాలు దేని ప్రచారం జరిగింది? విదేశీయ. ఈ వాక్యం మొత్తం ఇక్కడ రాయాలి. మీకు ఇచ్చిన అసెస్మెంట్ బుక్ లో దీని ఆన్సర్ రాయండి. తర్వాత ఆ అనే దాంట్లో పరదేశీ ప్రేమికి और इनसे करुणा और विरह का रस किस लोकगीत में बरसता है? विदेशिया. विदेशिया गाने वाले कहाँ फिरते हैं? देहात में फिरते हैं, పల్లెటూళ్ళలో తిరుగుతుంటారు. బిహార్ में प्रसिद्ध लोकगीत क्या है? బిహార్ లో బి ఉంది, విదేశీయాలో బి ఉంది కాబట్టి బిహార్ అనగానే విదేశీయ గుర్తు రావాలి మీకు. విదేశీయ బిహార్ లో ఉంది. నిమ్నలిఖిత పద్యాంश पढ़कर प्रश्नों के उत्तर विकल्पों में पहचान कर लिखिए. 5 మార్కులు ప్రశ్నలు. ठंडी हवा कहां से आती है? చూసుకోండి ఇక్కడ ఏముందో. पेड़ों की छाया में ठंडी हवा आती है. नदी क्या करती है? मीठी तान सुनाती है. ఇది ఆన్సర్. ఇక్కడ ఉందిగా. बहती है चुपचाप, तान सुनाती है ఇక్కడ ఉందిగా. ఇది. सूरज की किरणें कैसी लगती हैं? सोने सी. फूलों की खुशबू हर ओर बिखर जाती है. फूलों की क्या फैल जाती है? खुशबू. खुशबू అంటే సువాసన. ఇక్కడ 5 ఇచ్చాడు, 3 రాయాలి, 3 రాయాలి. रैदास अपने आप को मोर क्यों माना होगा? ఇక్కడ 5 ప్రశ్నల్లో 3 రాయాలి. रैदास अपने आप को मोर क्यों माना होगा? रैदास తన తానుగా నెమలిగా ఎందుకు భావించాడు? ఎందుకు ఉండాలనుకున్నాడు? ఏ విధంగా అయితే వర్షం కోసం నెమలి ఎదురు చూస్తుందో అట్లా నేను కూడా దేవుడిని ఎదురు చూడాలని నా కోరిక ఉంది కాబట్టి నేను నెమలి కావాలనుకుంటున్నాడు. मेरा ने श्री कृष्ण के प्रति अपनी भक्ति को किस प्रकार व्यक्त किया?
పహాడీ లోकगीत के बारे में आप क्या जानते हैं ఇవన్నీ చక్కగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మంచి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవన్నీ. रानी लक्ष्मीबाई ने क्या प्रतिज्ञा की थी? अरुणा की ममता पर अपने विचार बताइए. వీటిలో 3 రాయాలి. ఇవే ప్రశ్నలు వస్తాయని నమ్మకం లేదు. ఇది మోడల్ అంతే, జస్ట్ ఇట్లా ఉంటుంది ప్రశ్న పేపర్ ఇట్లా ఉంటుంది కాబట్టి మోడల్. ఇవన్నీ చదవండి, మిగిలిన కూడా చదవాలి. మీరు ఇవే చదవాలని కాదు. निम्नलिखित प्रश्न का उत्तर लिखिए. ऐसे क्वेश्चन. राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. రాష్ట్రీయ ఏకత అంటే జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీ. దానికి హిందీ చాలా ముఖ్యమైన భాష అనే దాని మీద మీరు రాయాలి. అంటే మీరు ఏం చేయాలి? అంతర్రాష్ట్రీయ స్తరపర హిందీ, దాని స్టోరీ, దాని గురించి దాని సారాంశం రాయటమే. మేరాకే పదక భావ అనే శబ్దం మిలికి అంటే మేరాబాయి, మేరాకే పద ఉంది కదా, దాని సారాంశం రాయటం. 8 మార్క్స్ కాబట్టి 8 మార్క్స్ ఎప్పుడు వచ్చినా సరే సారాంశం రాయాలి. ఈ విధంగా మీరు FA2 లేదా SAMP2 ఈ ఎగ్జామ్ చక్కగా మిగతా క్వశ్చన్లు కూడా చదవాలి. ఇది ఒకటే ఫైనల్ కాదు, ఇది ఒకటే వస్తాయని కాదు. ఇంకా 1-2 పేపర్లు మోడల్స్ చూద్దాం, మోడల్స్ చెప్పుకుందాం మన అందరం. అవన్నీ చదువుకోవాలి. మీరు ఏది వదిలిపెట్టకూడదు, అన్ని ఇంపార్టెంటే. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో పేపర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.